For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రవికృష్ణ. కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడే ఉంటున్నాను, జాబ్ చేసుకుంటున్నాను. కొన్ని నెలల నుంచి వెళ్ళి మీ వీడియోస్ చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను. నేను కూడా సెల్ఫ్ డాక్టర్గా మారాలనుకుంటున్నాను. దాని గురించి నేను బయట సెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, షార్ట్ టర్మ్ కోర్సులు పెట్టేసి ఆక్యుపంచరిస్టులు ఇలా కమర్షియల్గా కోర్సులు నేర్పించేసి సెల్ఫ్ డాక్టర్లుగా మీరు క్లినిక్ పెట్టుకోండి, బాగుపడండి అని చెప్పేసి ఇలా బయట కొంతమంది ఆక్యుపంచరిస్టులు ఇలా చేస్తున్నారు. దాని మీద నాకు ఎందుకు అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకు అంటే 2-3 ఇయర్స్ డిప్లొమా మాస్టర్ కోర్సులు చేసి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు కూడా సక్సెస్ఫుల్ అవ్వట్లే ట్రీట్మెంట్లు. అటువంటిది షార్ట్ టర్మ్ కోర్సులు పెట్టేసి ఇలా చేస్తున్నారని నాకు కరెక్ట్ అనిపించలేదు. మీ వీడియోస్ చూశాక నాకు కొంచెం జెన్యూనిటీ కనిపించింది. ఎందుకు అంటే మీరు 11 ఇయర్స్ బ్యాకే మీరు ఆల్రెడీ కోర్స్ చేసేసి ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత మీరు ఇంత ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఒక 100 మంది పేషెంట్స్ని మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు. కాబట్టి అది నాకు జెన్యూనిటీ అనిపించింది. నేను డాక్టర్గా సెల్ఫ్ డాక్టర్ అవ్వడానికి, ఇంకా నేను ఆక్యుప్రెషర్గా ఇంకేమైనా నేర్చుకోవడానికి నాకేమైనా ట్రైనింగ్ ఇస్తారా మేడం? రవి గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే, నేను కూడా విన్నాను రీసెంట్గా. అంటే నేను వీడియోస్ ఈ మధ్య ఆపేయడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అవేర్నెస్, నేను అక్యుపంక్చర్ గురించి అవేర్నెస్ ఇవ్వాలని వీడియోస్ ఇచ్చాను. కానీ ఆ వీడియోస్ మిస్యూజ్ చేసి చాలామంది కోర్సెస్ నేర్పిస్తున్నారు అన్న విషయం నాకు పేషెంట్స్ ఫోన్లు చేస్తారని నాకు తెలిసిందన్నమాట. ఒకటే క్వశ్చన్ అండి, ఇప్పుడు లాజికల్గా మనం ఆలోచించాలి. ఓకే, 6 daysలో నేను అసలు ఏం నేర్చుకుంటాను, ఏం నేర్పిస్తారు, ఏం నేర్చుకుంటాను, ఏం నేర్పిస్తాను అన్న క్వశ్చన్ ఎవరికి వాళ్ళకే రావాల్సిందండి. ఎందుకంటే వైద్యం అన్నది అది చాలా ఈజీ కాదు అది. ఎందుకంటే పేషెంట్ టు పేషెంట్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, అక్యుపంక్చరిస్టులు నాకు తెలిసి ఇదివరకు ఇలా లేరు. నేను చదువుకున్నప్పుడు నేను డాక్టర్ పిఎస్ సాగర్ గారి దగ్గర చదువుకున్నాను. మాకైతే నేర్పించింది, నేను డిప్లొమా చేశాను, అది 2.5 years వరకు నాకు నేర్పించారు. అంతా కూడా క్లియర్గా చెప్పారు ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ టైంలో ఏంటంటే సర్వీస్ చేసే ఉద్దేశంలోనే ఉన్నారండి. ఇప్పుడు నేను నేర్చుకుని 11 years అయిపోతుంది. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా కమర్షియల్ బేస్డ్ అయిపోయారు. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ వాళ్ళు ఎలాగ పోటీ పడుతున్నారో కమర్షియల్గా, వీళ్ళు అదే విధంగా పోటీ పడుతున్నట్టుగా నాకు కనిపించింది. అంటే యాజ్ ఏ అక్యుపంక్చరిస్ట్గా నేను వాళ్ళు ఎవరిని నేను క్వశ్చన్ చేయలేను. జనాలకు మాత్రం అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రాణాలతో చలకాటం ఆడటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు సెల్ఫ్ డాక్టర్గా మారడం అంటే ఏంటండి, దాని మీనింగ్ ఏంటి? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం, అంతేగాని మీరు ఎదుటోళ్ళ మీద ప్రయోగం చేయమని కాదు కదా. ఇప్పుడు ఈ 6 daysలో నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ అసలు ఏ డిసీజ్కి ఏమవుతుంది ఏమన్నా తెలుసా? అసలు డిసీజ్ ఎలా వస్తుంది అన్న మనం నేర్చుకోవడానికే మనకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పడుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని చూడాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు, కాంప్లికేషన్స్ ఏమున్నాయని తెలుసుకోవాలి, దానికే మనకి చాలా రోజులు పడతాయి. మరి అవన్నీ చూసుకోకుండా నేను 6 daysలో నేను నేర్చేసుకున్నాను, జస్ట్ ఇక్కడ ఇలా అంటే నాకు అయిపోతుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే లంగ్స్ యాక్టివేట్ అయిపోతాయి అని వదిలేసాను. ఆ లంగ్స్ ప్రాబ్లం అసలు మీకు వచ్చిన రీజన్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? అసలు అవి ఎవరు చెప్పారు, ఎవరు నేర్చుకున్నారు? ఇప్పుడు మీ గురించి మీరు చేసుకుంటే ఓకే, ఎదుటి వాళ్ళ ప్రాణాలతో చెలగాట మాడితే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు జనాలు కూడా ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మాలాంటి సీనియర్స్ దగ్గరికి చాలా తక్కువ వస్తారు, సీనియర్స్ దగ్గరికి వచ్చాడు క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడే నేర్చుకున్న వాళ్ళు 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 3000 ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకుంటారు. నాకు అర్థం కావట్లేదు ఎలా చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి బేసిక్ ఇప్పుడే మేము నేర్చుకున్న వాళ్ళకి మీ మాటల్లోనే వాళ్ళది ఏంటి అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు సెల్ఫ్ డాక్టర్గా తయారవడం మీనింగ్ ఏంటంటే, మీరు మెడిటేషన్ ద్వారా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం, ఓకే, ప్రెషర్ పాయింట్స్ తోటి హీల్ చేసుకోవడం, తర్వాత సీడ్ థెరపీ తోటి హీల్ చేసుకోవడం, తర్వాత యోగముద్ర. ఇప్పుడు యోగముద్ర అంటే ముద్రాస్ చేతి వేళ్లతోటి, సీడ్స్ అంటే మన ఇంట్లో ఉండే విత్తనాలు ఉంటాయి కదా, మిరియాలు, వాటితోటి మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవడం. అంటే నన్ను నేను కాపాడుకోవాలి, కానీ నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఎదుటి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలండి. అంటే మనకి ఎథిక్స్ ఉండాలి ఇక్కడ, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకోవడానికో లేదంటే అడగడానికో, వెళ్ళే ముందు వాళ్ళకి అసలు ఎంత నాలెడ్జ్ ఉంది, వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్
వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్తే టెస్టులు రాసేస్తున్నారు, అంతే కదండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టెస్టుల ప్లేస్లో ఎక్కడ పొడిచినా సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి వేసేయండి. నేను రీసెంట్గా ఎవరో ఫోన్ చేశారండి నాకు ఒక 4 months బ్యాక్, ఆన్లైన్ కోర్స్ కావాలి, ఆన్లైన్లో ఎవరో చెప్తున్నారు, ఆన్లైన్లో ఎలా నేర్చుకుంటామో అక్యుపంక్చర్ అని అడిగాను. అంటే ఆనియన్కి ప్రిక్ చేయమని చెప్తున్నారు, పొటాటోకి ప్రిక్ చేయమని చెప్తున్నారు అని చెప్పారు. నోటే క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆనియన్ పొటాటో ఏంటంటే నీకు హ్యూమన్ బాడీ ఈక్వల్ టు ఆనియన్ పొటాటోనా? అసలు ఏమన్నా బేసిక్ సెన్స్ ఉండాలి కదండి. అంటే ఈ సిస్టమేటిక్గా లేదు అన్న విషయం వాళ్ళ మాటల్లోనే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. మరి అర్థమవుతున్నప్పుడు మరి మీరు ఎలా నేర్చుకుంటారు? నేను చాలా మంది అక్యుపంక్చర్ నేర్పించమని చెప్పి అడగడం జరిగిందండి. అక్యుపంక్చర్ అయితే కనుక నేను నేర్పించను, ఎందుకంటే నీడిల్స్లో నేను ఈ మధ్య రీసెంట్గా విన్నది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది. అంటే వీళ్ళు రాంగ్ వేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తిరుపతి నుంచి ఒక పేషెంట్ ఫోన్ చేశాడు, మేడం మీ వీడియోస్ చూసి మాకు దగ్గరగా నియర్ బై నా బ్రాంచ్ అని చెప్పారంట. ఇంకొకటి ఇలాంటి మిస్టేక్స్ కూడా జరుగుతుంది. నా బ్రాంచెస్ ఎక్కడా లేవండి, ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ బ్రాంచెస్ ఉన్న ఓన్లీ హైదరాబాద్లోనే బాలానగర్, చింతల్ అండ్ BHLలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ నేను ట్రీట్మెంట్ అన్నది నేనే స్వయంగా చేస్తాను కానీ వేరే అసిస్టెంట్స్ పెట్టి నేను చేయించను, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే సేమ్ బ్రాంచ్ అని చెప్పి వేరే ఊరిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నారంట, దయచేసి అవి మాత్రం నమ్మద్దు. నేనే ఫోన్లో కూడా మీకు రిప్లై ఇచ్చేది కూడా డైరెక్ట్ నేనే ఉంటాను. 7995937939 అవైలబుల్ ఉంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను దానికి సొల్యూషన్ అన్నది చూపిస్తాను. ఇప్పుడు ఇలాంటి వచ్చిన తర్వాత నేను అందరి కోసం ఏంటంటే www.spiritualselfdoctor.com అన్న సైట్ తయారు చేశానండి. అంటే ఇలాగ ఎవరు కూడా మోసపోకూడదు. అంటే నేను సెల్ఫ్ డాక్టర్ ఎందుకు తయారవ్వాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుని, అంటే హాస్పిటల్స్కి నేను ఎక్కువ డబ్బులు పెట్టకుండా నన్ను నేను హీల్ చేసుకోవడం గురించి అని చెప్పేసి నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలనుకుంటున్నాను. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారడం మీనింగ్ ఏంటంటే యోగ ముద్రాస్ ఉన్నాయి, ఈ సీడ్ థెరపీస్ ఉన్నాయి, వాటితోటి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు 30 to 40% ఆ సైట్ ఆధారంగా చేసుకుంటే 30% మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోగలరు. అంటే హాస్పిటల్స్ లేని టైంలో నన్ను ఎలా చేసుకోవాలని. అంతేగాని మనుషులతోటి బిజినెస్ చేయడం అనేది ఇప్పుడు ఆల్రెడీ హాస్పిటల్స్ అవే చేస్తున్నాయి. ఇప్పుడు అక్యుపంక్చరిస్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీకు ఇన్కమ్ సోర్స్ ఎలా అయిందంటే అది అంటే మనుషులు ప్రాణాలతో చలగాటమైందని నేను అంటాను. ఇన్కమ్ సోర్స్ అవడం కాదు. ఇన్కమ్ సోర్స్ మీనింగ్ ఏంటంటే మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అంటే యోగ ముద్రతోటి, మెడిటేషన్ తోటి, సీడ్ థెరపీ తోటి, ప్రెషర్ పాయింట్స్ తోటి మీ డిసీజెస్ని మీరు క్యూర్ చేసుకుంటే, మీ ఫ్యామిలీ నుంచి మీరు సెక్యూర్ చేస్తే, అంటే మీరు హాస్పిటల్కి డబ్బులు పెట్టకుండా మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకుంటే అప్పుడు మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అయ్యారు, మీ మనీ సేవ్ అయింది. దయచేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇలాంటివన్నీ కూడా 6 daysలో నేర్చుకుని నేను ఏం చేస్తాను అన్న విషయం ఒక్కసారి మీకు మీరే ప్రశ్న చేసుకోండి. నేను ఇక్కడ ఎవరిని కామెంట్ చేయను, ఎవరిని సపోర్ట్ ఇవ్వను. అంటే ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, కాబట్టి వాళ్ళకే వదిలేస్తున్నాను. ఇది మనం చేసేది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మెడికల్ నాలెడ్జ్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు స్కూల్ టీచర్స్ కానీ లేదంటే వేరే ఎలక్ట్రీషియన్, మొన్న ఎవరో ఒక ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశారు నాకు, మేడం నాకు అక్యుపంక్చర్ నేర్పించండి. అక్యుపంక్చర్ నేర్పించడం కావాలంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ ఇస్తాను, మీ ఫ్యామిలీ వాళ్ళకి మీరు సెక్యూర్ చేసుకోండి అని చెప్పానండి. ఎవరికైనా ట్రైనింగ్ సెషన్స్ కావాలంటే మన పెయిడ్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, వాటికి రావచ్చు.